హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వరి పేలాల ముద్దలు, బోల్ పేలాలు, మురుమురాలు, పొంగలి బియ్యం, ఇవన్నీ ఇన్ని పేర్లు ఉంటాయి వీటికి. ఇవి చేసుకోవడం చాలా ఈజీ, తింటే కూడా ఎంతో హెల్తీ. ఒక చేత్తో కట్టుకోవచ్చు. మనం ఇట్లా ఒక చేత కట్టుకొని ఎక్కడైనా మనకి నీట్గా అనిపించకపోతే ఇట్లా వేలుతో ఇట్లా నొక్కితే సరిపోతుంది. గట్టిగా నొక్కాల్సిన పని కూడా లేదు. ఈ హెల్తీ అండ్ టేస్టీ మురుమురాల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి ఏమేమి కావాలో: బెల్లం, పేలాలు, వాటర్, చిట్టి గ్లాసుడు వాటర్, అంతే. బెల్లం ఒక చిటికెడు, ఇలాచి పౌడర్. ఇది బెల్లం మంచి చిన్నగా కట్ చేసుకోవాలి, ఇట్లా పల్సగా కట్ చేసుకోవాలి. ఇంత స్మూత్గా కట్ కావాలంటే ఎలా కట్ చేసుకోవాలో నేను తర్వాత చూపిస్తా. బెల్లం అంతా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇది 500 గ్రామ్స్ బెల్లం, హాఫ్ కేజీ బెల్లం, 300 గ్రాముల 300 గ్రామ్స్ వరి పేలాలు. దీనికి కావాల్సినవి ఇవి చిట్టి గ్లాసుడు వాటర్ మనం ఇందులో వేసుకోవడానికి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో బెల్లం వేసుకొని మనం చిట్టి గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకుని నేను వేసుకొని కరిగించుకోవాలి. ఇది మనం కట్ చేసేటప్పుడైతే అసలు ఏం కనిపించలేదు, చెత్త, రాళ్ళు, ఇసుక లాంటిది ఏం లేకుండే. ఇది నేను ఇప్పుడు కరిగించి నేను వడగట్టట్లేదు. మీరు వడగట్టుకోండి మీకు ఏదన్నా ఉంటే. ఇట్లా కరిగినాక మీరు ఫస్ట్ టైం చేసినట్లయితే మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఒక 2-3 పొంగులు రాగానే చెక్ చేసుకుంటూ ఉండండి. దీని అసలైన కొలత ఏంటంటే హాఫ్ కేజీ బెల్లానికి 1/2 కేజీ బోల్ పేలాలు వేసుకోవాలి. ఇది అసలైన కొలత. మనం కొంచెం కొంచెం తగ్గించుకుంటూ చేసుకుంటున్నాం. నేను ఒక 1/2 కేజీ వేయాల్సింది 50 గ్రాముల పేలాలు ఎక్కువ వేస్తున్నా, కొంచెం స్వీట్నెస్ తగ్గియడానికి. మనం ఈ కొలత ప్రకారం చేసుకున్నా చాలా బాగుంటాయి. టేస్ట్, స్వీట్ అంతా సరిపోతుంది. చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకున్నా నేను. ఒక 3-4 ఇలాచీలు దంచుకొని పౌడర్ వేసుకున్నా. ఇప్పుడు చెక్ చేసుకుందాం పాకం వచ్చిందా. ఇప్పుడు పాకం వచ్చింది. నేను పాకం తర్వాత చూపిస్తా. ఇప్పుడు ఇందులో మనం వరి పేలాలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ అయితే ఆన్లోనే ఉంచాలి. అంత ఒకసారి కలిసే వరకు స్టవ్ ఆఫ్ చేయొద్దు. ఇప్పుడు ఈ పాకం ఇట్లా రావాలి, ఇంత స్ట్రాంగ్గా ఉండాలి. మనం దాని నుంచి తీస్తే కూడా రావట్లేదు. చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో, మన గాజు పెంకులాగా అనిపిస్తుంది కదా. ఇట్లా రావాలి పాకం. పేలాలు పాకం మొత్తం కలిసే వరకు స్టవ్ ఆన్లోనే ఉండాలి. ఇప్పుడు చూడండి ఇది ఎట్లా సౌండ్ వస్తుందో దీన్ని చూపిస్తాను మీకు. ఇంత స్ట్రాంగ్గా రావాలి ఈ సౌండ్, ఇట్లా రావాలి. ఇట్లా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం అంతా కలిసింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అందుకే మనం పాకం వచ్చిన వెంటనే పేలాలు వేసుకోవాలి. లోపల ఉన్న పాకం అంతా పేలాలకి రావాలంటే స్టవ్ ఆన్లోనే ఉండాలి. మనం పోపుల చారు వేస్తే కూడా స్టవ్ ఆన్లో ఉంటేనే ఆయిల్ అంతా చారులో కలుస్తుంది. పోపు చల్లగా అయిపోయిందంటే గిన్నెకే ఉంటుంది బాగా పసుపు ఆయిల్ అంతా. ఇట్లనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు కట్టుకోవడమే. మనం కొంచెం గిన్నెలో వాటర్ పెట్టుకొని పక్కన చేతికి కొంచెం వాటర్ అద్దుకొని ఇట్లా తీసుకొని కట్టుకోవాలి. ఎంత ఈజీ అంటే చాలా ఈజీ అండి. ఒక చేతితో ఈజీగా కట్టుకోవచ్చు. తింటే కూడా ఎంత హెల్తీయో మన అందరికి తెలుసు కదా. వెనకట ఇదే పెద్ద స్నాక్. ఇది ఎప్పుడో పురాతన వంట ఇది. ఈ వరి పేలాల ముద్దలు తింటే చాలా హెల్తీ అండి. ఈ శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇది ముఖ్యంగా రక్తహీనత, అనీమియా ఉన్న పిల్లలకి ఇస్తే ఐరన్ అందిస్తుంది. అంత బలమైన ఫుడ్ ఇది. ఈ మురుమురాలు చాలా లైట్ ఫుడ్, అది త్వరగా జీర్ణం అయిపోతుంది. తింటే కూడా పిల్లలకి ఏమి ఇబ్బంది కాకుండా డైజెషన్ అయిపోతుంది. ఇంకా బెల్లం చెప్పనక్కర్లేదు కదా. బెల్లంలో ఐరన్ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయండి. ఇవి ఎన్ని తిన్నా కానీ పిల్లలకి ఏమి ఇబ్బంది అవ్వదు. చాలా చాలా హెల్తీ ఫుడ్. ఇంతేనండి, ఇట్లా కట్టుకోవడమే అన్నీ. మన మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. పాకం కిందికి జారకుండా ఉంటుంది. జారితే మళ్ళీ గిన్నెకి అంటుకుపోతుంది. మనం చేతులు తడుపుకొని ఇట్లా 2 చేతులు కట్టుకుంటే కొంచెం నీట్గా వస్తుంది, గట్టిగా వస్తుంది. కానీ గట్టిగా నొక్కద్దు. మనం ఇట్లనే ఉండాలి. మధ్య మధ్యలో ఇట్లా గ్యాప్స్ ఉన్నా పర్వాలేదు. కొరకడం ఈజీ అయితే, చాలా గట్టిగా నొక్కితే పిల్లలకి కష్టమైతే తినడం. ఈ లాస్ట్లో చూడండి చల్లగా అయిపోయింది, గిన్నె చల్లగా అయిపోయింది కదా, అంటుకుపోయింది. ఇది ఇప్పుడు మనం ఎంత చేసినా కూడా రాదు. అంత బలంగా పేలాలు కూడా అంత లైట్ వెయిట్ కూడా అంత గట్టిగా అయిపోతాయి. ఇది ఒక్కసారి స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె వేడిగా కాగానే దించేసుకోవాలి. దించేసుకుంటే ఇట్లా కదిలిపోతుంది. అంతే, ఇట్లా కదిలే వరకే. గిన్నె పాకం ఉందా చూడండి, అసలు పాకం కొంచెం కూడా గిన్నెకు లేకుండా వచ్చేసింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నందుకు ఇది మళ్ళీ ఒకసారి తీసుకొని కట్టుకోవడమే. కట్టుకొని అలా వేసుకోవాలి. లాస్ట్ కూడా వచ్చేసినాయి మంచిగా నీట్గా. ఇంతేనండి, ఈ మురుమురాల లడ్డు రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఇది గోడకేసి బంతిలా కొట్టినా సరే ఇది మనం కొరికితే తప్ప విరగదు.
సౌండ్ చూడండి ఎట్లా వచ్చిందో. ఈ పైనుంచి ఎత్తేసినా సరే పగిలిపోదు, విరిగిపోదు. ఇంతే. ఇప్పుడు బెల్లం ఎలా కట్ చేసుకోవాలో చెప్తే నేను. ఇది చాలా గట్టిగా ఉంటుంది కదా బెల్లం. అవెన్లో పెట్టుకొని ఒక 30 సెకండ్స్ వెయిట్ చేసుకుంటే మనకు అసలు వేడైనట్టు కూడా అనిపించదు. చూడండి, వెయిట్ చేసుకొని కట్ చేసుకుంటే బెల్లం ఎంత సాఫ్ట్గా కట్ అవుతుందో. అసలు చెయ్యి నొయ్యకుండా. మనం బెల్లం పుట్ట కట్ చేయాలంటే ఇంత ఈజీగా కట్ కాదు కదా, ఎంత ఈజీగా కట్ అయిందో చూడండి. ఇంతేనండి నేను చేసిన రెసిపీ. ఈ మురుమురాల ముద్దలు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.